వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఉచ్చు బిగుస్తోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం మూవీ టీంకు ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు పంపించింది. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నేతలు నిర్మించిన వ్యూహం సినిమాకు వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీం ఏపీ ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకుంది. ఫైబర్ నెట్ తో 2,15,00,000 రూపాయలకు అగ్రిమెంట్ చేసుకుని 1,15,00,000 మాత్రమే చెల్లించారని చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. వ్యూహం సినిమాకు కేవలం 1,863 వ్యూస్ మాత్రమే వచ్చాయని, ఒక్కో వ్యూస్ కు 11,000 చొప్పున చెల్లించినట్లుగా తెలిపారు. దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇచ్చామని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫైబర్ నెట్ లో వైసీపీ ఎన్నో అక్రమాలకు పాల్పడింది. ఆదాయం రావాల్సిన సంస్థను నష్టాల్లోకి నెట్టేశారు. అడ్డగోలు నియామకాలతో సంస్థను దివాలా తీయించారు. వైసీపీ చేపు సంస్థగా మార్చేసి కోట్లు కొల్లగొట్టేశారు. ఉద్యోగాల విషయంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు వైసీపీ నేతలే నిర్మాతలుగా ఉన్న వ్యూహం సినిమా విషయంలోనూ ఫైబర్ నెట్ ను మోసం చేసే ప్రయత్నం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కు వ్యతిరేకంగా ఎన్నికల ముందు వ్యూహం సినిమా నిర్మించారు. ఈ సినిమాకు వైసీపీ నాయకుడు జగన్ నిర్మాతగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.